ఐఏఎస్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో అవకాశం వచ్చింది. 11వ ర్యాంక్ వచ్చిన పాప ఎంతో అద్భుతంగా మన పాత విద్యార్థి ఒక ఆయన ఇప్పుడు విశాఖపట్నంలో జాయింట్ కలెక్టర్ కింద కూడా చేస్తూ ఉన్నారు. ఇటువంటివి ఎన్నో సందర్భాలు ఎంతో పైకి వచ్చారు, రాణించారు. వాళ్ళు కార్యక్రమాల్లో వాళ్ళు పాలు పంచుకుంటున్నారు. అవకాశాలు దొరక్క వారు ఇబ్బంది పడుతున్నారనేది గమనించి మన రాష్ట్రం చేపట్టిన ఆర్జీయూకేటీ అనేది 2008లో మొదలైనా కూడా ప్రస్తుతం వీరందరికీ ఆపర్చునిటీస్ని వారికి అందేటట్లుగా చేయడం చాలా గొప్ప కార్యక్రమం. ఈ మధ్యన మన ఆనరబుల్ మినిస్టర్ గారు నారా లోకేష్ గారు వారి సపోర్టుతో అందరికీ కూడా మనం క్వాలిటీ ఫుడ్ అనేది మనం హరే కృష్ణ మిషన్ ద్వారా అక్షయ్ పాత్ర ద్వారా ఫుడ్ అరేంజ్ చేయడం జరిగింది. ఎప్పుడు ఇదివరకు ఇబ్బందులు ఉండేవి, స్టూడెంట్స్ కంప్లైంట్స్ ఉండేవి, ఎప్పుడూ ప్రెస్లో వస్తూ ఉండేవి. కానీ ఇప్పుడు ఈ క్వాలిటీ ఫుడ్, హైజీనిక్ ఫుడ్ పెట్టడం వలన వీరు పూర్తిగా వారి దృష్టి చదువుల మీద, ఇటువంటి రీసెర్చ్ యాక్టివిటీస్ మీద చేసే అవకాశం కల్పించారు. పైగా కార్యక్రమాలు ఇంటర్నెట్ అంటే ఫెసిలిటీస్ కొత్తగా కోర్సెస్ మొదలు పెట్టడం జరిగింది. ఎంటెక్ కోర్సెస్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ కోర్సెస్ కూడా మొదలుపెట్టాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, క్వాంటమ్ టెక్నాలజీస్లో మైనర్స్ మొదలుపెట్టి వీరందరికీ అవకాశం కల్పించాం. ఎక్కడైతే మన దగ్గర సహకారం తీసుకోగలుగుతున్నామో డిజిటల్ టెక్నాలజీస్ని వాడి స్వయం, ఎన్పిటెల్ లాంటి ప్రోగ్రామ్స్ కూడా వీరికి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు వీరు పైగా ప్రజాసేవలు ఎన్ఎస్ఎస్ ద్వారానైతేనేమి, ఎన్సిసి ద్వారానైతేనేమి, హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా అయితేనేమి చాలా సహాయం చేస్తూ ఉన్నారు, పాలు పంచుకుంటూ ఉన్నారు. సొసైటల్ యాక్టివిటీస్లో పాలు పంచుకుంటూ ఉన్నారు. ఇటువంటిదే కాక వీరు వేరే ఆటల్లో వారి ప్రతిభ కూడా చూపిస్తూ ఉన్నారు. చాలా రిప్రజెంటేషన్స్ ఉన్నాయి. ఇంకో గొప్ప విషయం ఏంటంటే వీరి చదువుతో పాటు మ్యూజిక్ కానీ, డ్యాన్సు, యోగా ఇటువంటి కార్యక్రమాలు అన్నీ మిళనం చేసి వీరికి అవకాశం కల్పించడం జరుగుతూ ఉంది. అండ్ ఇదంతా కూడా ఫుల్లీ రెసిడెన్షియల్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దీని భారం తీసుకుంటా ఉంది. ఎవరన్నా దాతలు ఎవరన్నా దీన్ని సపోర్ట్ చేయడానికి ఉంటే కనుక దే ఆర్ మోస్ట్ వెల్కమ్. We are ready to take the assistance and help of all such philanthropists who would like to contribute in the service of such people. Thank you.